క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. వరుస బెదిరింపు కాల్స్ నేపథ్యంలో హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అలర్ట్ చేశారు. సెక్యూరిటీ లేకుండా బయట తిరగొద్దని, గన్మెన్లు లేకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లవద్దని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకు భద్రతకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే తిరగాలని, 1+4 సెక్యూరిటీ సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు. బైక్పై తిరగవద్దని సూచించారు. గత నెల రోజులుగా చంపేస్తామంటూ రాజాసింగ్కు ఆగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని ఆగంతకులు రాజాసింగ్ను బెదిరించారు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా ఆయన అనుచరులు కూడా తెలిపారు. గతంలోనూ ఆయనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నినట్టుగా విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే మంగళహట్ పోలీసులు రాజాసింగ్ను అప్రమత్తంగా ఉండాలంటూ నోటీసులు జారీ చేశారు. భద్రతా విషయంలో పూర్తి స్థాయిలో సహకరించాలని సిటీ పోలీసులు రాజాసింగ్ను కోరారు. ఈ మేరకు మంగళహట్ పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 1+4 భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ రావడంతో తనకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరడంతో రాజాసింగ్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 1+4 భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు గన్ లైసెన్స్ను కూడా ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే కోరుతున్నారు. ఇటీవల గన్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారని ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.